సార్, ఈవీఎంలు ట్యాంపర్ చేయలేమని బీహెచ్ఈఎల్ సంస్థలు సాధ్యం కాదని చెప్తున్న తరుణంలో, కానీ మనుషుల్లో వచ్చేసి జనాల్లో అనుమానం ఏంటి అంటే ఈవీఎం ట్యాంపర్ సాధ్యమా కాదా? ఓకే ఓకే మా ఇంట్లో నేను పొద్దున్న లేచి చూసేటప్పటికి తలుపులు తీసున్నాయండి. కొన్ని పోయి ఉన్నాయి, కొన్ని వస్తువులు లేవు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమడిగారంటే, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా సార్? కొన్ని పోయాయండి, తలుపులు తీస్తున్నాయండి అని చెప్పాను. మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సార్? 10 ఇళ్ళు ఉన్నాయండి. 9 ఇళ్ళు ఎవడో ఏం పట్టుకోలేదు, మీ ఒక్కింట్లో జరిగిందా? నాకు తెలియదు సార్, మా తలుపు తీసుంది, వస్తువులు కనపట్లేదు. ఏం కనపట్లేదు, ఏమేం కనపట్లేదు? ఈ 4 కనపట్లేదండి. మీ ఇంట్లో 4 ఉన్నాయా? లేదండి, ఇంకా 100 ఉన్నాయండి. 4 పోయినాయా? అవునండి. 4 ఎందుకు పట్టుకెళ్తారు? పట్టుకెళ్ళి అన్ని పట్టుకెళ్ళచ్చు కదా? నాకు తెలియదు సార్. సో మీ వీధిలో 10 ఇళ్ళు ఉండగా మీ ఇంట్లోనే పడ్డాడు. 100 వస్తువులు ఉండగా 4 పట్టుకెళ్ళాడు. ఎటు నుంచి వచ్చాడు? నాకు తెలియదండి. ఏదో ఉండాలి కదా, పైనుంచి వచ్చాడా, కింద నుంచి వచ్చాడా, ఈ తలుపులోంచి వచ్చాడా, ఆ తలుపులోంచి వచ్చాడా, ఏం తెలియదా? తెలియదండి. మీరు కుక్కలు ఉంటాయి కదండి, పోలీసు కుక్కలు, మీరు వచ్చి కొంచెం మీరు చూడండి అని అడుగుతాను సార్, అంతే. నేను రామచంద్రయ్య గారు ఇలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది అని చెప్పట్లేదు సార్. నేను ఒకటే ఏమంటున్నానంటే, 2 గంటల వరకు జరిగినటువంటి 3500 బూత్లు ఏమిటి చెప్పండి? నోరు మూసుకుంటాను నేను, నోరు మూసుకుంటాను సార్. ఈ 3500 బూతుల్లో లాస్ట్ పర్సన్ టు ఓట్ ఈజ్ at 2 o'clock అన్నారు కదండి, ఏదో ఒక బూత్లో. అది ఏ బూత్ చెప్పండి? నోరు మూసుకుంటాను సార్. 12.58% 5 తర్వాత పోలింగ్ అయ్యింది అన్నారు కదా. దానికి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ వీడియో ఉండాలండి. అది 2 గంటల తర్వాత ఇచ్చారా ఫిగరు, 3 గంటల తర్వాత ఇచ్చారా, సంబంధం లేదు సార్. బట్ ప్లీజ్ షో మీ 1 booth video where 491 people were standing in the queue. 5 గంటలకి 400 మందో, 200 మందో, 300 మందో, 100 మందో క్యూలో ఉన్నటువంటి ఒక్క వీడియో చూపించండి సార్. నువ్వు మూసుకుంటాను. ఓకే, అయింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా డైరీ చూపించండి. ఆయన ఇప్పుడు ఇంకోటి ఉంది, మీరు పోలింగ్ ఆఫీసర్గా పనిచేసినా కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు ఎన్ని పడ్డాయో ఏంటో ఏదో చెప్పేస్తామని చెప్పండి. అలాగా ప్లీజ్ డోంట్ బి అండర్ దట్ ఇంప్రెషన్. అది కరెక్ట్ కాదు సార్, నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే అఫీషియల్ పోలింగ్ టైం అయిన తర్వాత ఎవరైతే అప్పటికే ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారో వాళ్ళకి ఎంత లేట్ అయినా ఓటు వేసేటటువంటి హక్కు ఉందండి. మీకు తెలుసో తెలియదు ఒకటి. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ 1, సరిగ్గా పోలింగ్ టైము అఫీషియల్గా పూర్తయ్యే సమయానికి పోలింగ్ ఆఫీసర్లో ఒకరు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ గేటు ముయ్యాలండి. అంటే మళ్ళీ 6 గంటల తర్వాత ఒక్క పురుగు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి టోకెన్లు ఇవ్వాలండి. ఆ టోకెన్లు ఎలా ఇవ్వాలంటే, ఆ క్యూలో ఆఖరణ ఉన్నటువంటి వారికి నెంబర్ 1 ఉన్నటువంటి టోకెన్ ఇవ్వాలండి కదండి. మొట్టమొదటి పోలింగ్ బూత్కి అతి దగ్గరగా ఉన్నటువంటి వారికి లాస్ట్ నెంబర్ ఉన్నటువంటి టోకెన్ ఇవ్వాలి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి వచ్చిందంటే పోలింగ్ అయిపోయినట్లు లెక్క. ఆ తర్వాత ఎవరో బండి పట్టుకొస్తే కుదరదు అది కదండి. ఒప్పుకుంటారా?
ఒక్క బూత్ టోకెన్ చూపించండి మాకు. ఇందులో ఇంకోటి ఉందండి. ఎన్ని గంటల వరకు పోలింగ్ అయినా కూడా మీరు 6 గంటలకు గేట్ వేసేసిన తర్వాత మీకు ఆ ప్రాంగణంలో క్యూలో ఉన్నటువంటి వారికి టోకెన్లు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుందంటే అరగంట పడుతుందా, గంట పడుతుందా? పోనీ ఇంకా 490 మంది ఉన్నారంటే గంట పడుతుందా అనుకుందాం. గంట పట్టిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసరు డైరీలో నేను ఇంతమందికి టోకెన్లు ఇచ్చాను అని రాయాలండి. రాయాలి కదండి? ఓకే. రాసిన తర్వాత ఈయన రిటర్నింగ్ ఆఫీసర్కి, జిల్లా రిటర్నింగ్ అధికారికి, అధికార యంత్రాంగానికి ఏం చెప్పాలంటే, ఏమంటే 6 గంటలకి పోలింగ్ ముగిసే టైంకి 150 మంది క్యూలో ఉన్నారు, నేను 150 మందికి టోకెన్లు ఇచ్చాను. ఆ టోకెన్లు ఇచ్చేయడానికి మీరు ఇందాక చెప్పారే ఏరియా టెక్నికల్లీ దే ఆర్ కాల్డ్ సెక్టరల్ ఆఫీసర్. సెక్టరల్ ఆఫీసర్ రికార్డ్ చేసుకున్నది నేను ఇంతమందికి టోకెన్లు ఇచ్చాను అని అని రాయాలి, పంపించాలి, డైరీలో నోట్ చేయాలి, పంపించాలి. పంపిస్తే మీకు ఈసీఐకి ఏ సమాచారం వెళ్తుంది? 6 గంటలకి పోలింగ్ అయ్యింది, ముగిసింది అఫీషియల్గా, ఇంతమంది ఓటేశారు, కానీ ఇంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారని ఖచ్చితంగా నంబర్ ఉందండి అక్కడ. అది ఎన్ని గంటలకు లాస్ట్ మ్యాన్ 8 గంటలకు పోల్ చేసాడా, 9 చేసాడా, 10 చేసాడా సంబంధం లేదు. ఎందుకంటే 6 తర్వాత ఎంటర్ అవడానికి లేదు. కాబట్టి 6 గంటలకు, 6:30కో 7 గంటలకో ఇన్ని టోకెన్లు ఇచ్చావునంటే ఓటింగ్ అంతే ఉండాలి. అయిపోయింది అక్కడ. ఇంకొక అదనంగా ఒక్క నంబర్ కూడా రావడానికి వీలు లేదండి అక్కడ. అయిపోయిందా? దేర్ఫోర్ 6 గంటలకి పోలింగ్ అయితే 6:30కో 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకో ఆఖరి మనిషి ఓటు వేసినా కూడా 6:30 కల్లా ఎంతమంది ఓటు వేయబోతున్నారు, ఖచ్చితంగా ఎంతమంది, ఉజ్జాయింపు కూడా కాదు, నాట్ ఎస్టిమేట్, ఖచ్చితంగా ఎంతమంది ఓటు వేయబోతున్నారు అనేది 6:30కో 7 గంటలకో తెలిసిపోతుందండి. సో యువర్ పోలింగ్ పర్సంటేజ్ అంతవరకు వచ్చింది, ఏదో పెట్టాము, ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా, ఏదో ఇచ్చాము, అది మళ్ళీ అది కుదరదండి. ఆ 6 తర్వాత అయితే అది కుదరదు. 2 o'clock తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 గంటలకి పోలింగ్ అఫీషియల్గా అయిపోతే ఎంతమంది క్యూలో ఉన్నారు, ఎంతమందికి టోకెన్లు ఇచ్చాము, ఎంతమందిని వీడియో తీసాము, ఎంతమంది అందులో ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓన్లీ దోస్ మెనీ పీపుల్ కెన్ పోల్. అంతకు మించి ఒక్క మనిషి కూడా ఓటు వేయడానికి వీలు కాదు. అంచేత రామచంద్రయ్య గారు 6:30-7 గంటల తర్వాత డేటా ఈజ్ ఫైనల్ డేటా. ఇందులో 2 అభిప్రాయాలు ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఫైనల్ డేటా అప్డేటింగ్ ఓటు వేసిన తర్వాత కాదండి. టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్కి ఎంతమందో ఎన్ని టోకెన్లు ఇచ్చావో దానికన్నా అదనంగా ఒక్కరు కూడా ఓటు వేసే అవకాశం లేదు. కాబట్టి మీరు 2 గంటలకు పోలింగ్ పూర్తయినా 11 గంటలకు పూర్తయినా ఎప్పుడు పూర్తయినా 6:30కి ఫైనల్ ఫిగర్ వచ్చి తీరాల్సిందే. ఒప్పుకుంటారా? దట్స్ ఆల్. అయిపోయిందా? ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేయండి. లేదయ్యా నువ్వు తప్పు, ఇదిగో వీడియో రికార్డింగ్, ఇదిగో టోకెన్లు, ఇగో ఇన్ని టోకెన్లు ఇచ్చావు, నో ప్రాబ్లం. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఇదిగో అందులో రాశాడు, ఆయన 491 మంది వెయిట్ చేస్తాను రాశాడుగా, నో మూసుకుంటాం. చూపించండి, కమ్ టెల్ మీ, షో మీ. నేను ఇవాళ ఈ 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల గురించి నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింటు, ప్రతి మాటకి
నేను కట్టుబడి ఉన్నాను. ఎలాంటి ఛాలెంజ్నైనా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను అదే చెప్తున్నా. నో అస్సలు నేను దాంట్లో అసలు జరగలేదు అనుకుందామా కాసేపు, ఎందుకు వచ్చింది మనకి, జరగలేదు అనుకుందాం, ఎలా సాధ్యం చెప్పండి అంతే. నేను అడిగేది ఒకటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ప్రిలిమినరీ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి 12.58% తేడా చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా? బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా, గాడిదల మీద బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళినప్పుడు కూడా లేదు కదా. హిస్టారికల్గా 1% తేడా మించి ఎప్పుడూ లేదు. నాట్ ఈవెన్ 1.5%. ఇట్ ఈస్ ఆల్వేస్, ప్రతిసారి 52 నుంచి ఎప్పుడూ కూడా 1% కన్నా తక్కువే తేడా. ఒకటి. రెండోది, ఫైనల్ ఫిగర్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు తీసుకున్నారు కదండి. ఇందాక చెప్పాను చండీగఢ్లో కూడా 4 రోజులు తీసుకున్నారు. అవసరం లేదు సార్. ఇంకోటి చెప్పాలి మీకు. అంటే ఇర్రెగ్యులారిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ కావాలి నాకు. రామచంద్రయ్య, డూ యూ నో, 2024లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరిగిన 14 రోజుల తర్వాత, ఎన్నాళ్ళు, 14 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ చెప్పారండి. చెప్తారండి? 14 రోజులు పడుతుందా మీకు ఫైనల్ ఫిగర్ చెప్పడానికి? చెప్పండి సార్. ఏ ఏ ఏ ఒక్క కారణం చూపించండి. 14 రోజులు పడడానికి ఒక కారణం చూపించండి నాకు. 14 days. హౌ? ఇంకా ముఖ్యమైన విషయం చెప్తాను మీకు ఒకటి. 7th ఫేజ్ లాస్ట్ ఫేజ్ అండి. 7th ఫేజ్ ఏ రోజు జరిగిందండి? జూన్ 1వ తారీఖు జరిగిందండి. 1st June 2024. కౌంటింగ్ 4th June. రిజల్ట్స్ 4th June ఈవినింగ్. అవును. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 4th June ఈవినింగ్. పోలింగ్ 1st June. 4th June కౌంటింగ్ అండ్ రిజల్ట్స్. ఫైనల్ ఫిగర్ ఎప్పుడు వచ్చిందండి? 6th June. సార్, రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డా చెప్తారండి ఎక్కడన్నా? మీ స్కూల్లో జరిగిందో కనీసం? మీ స్కూల్లో జరిగిందా? స్కూల్ ఎలక్షన్లో ఓట్లు ఎన్నో కౌంటింగ్ తర్వాత చెప్తారండి ఎవరైనా? ఎక్కడైనా ఉందా? ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మన దేశంలో ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? వై? ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇంకోటి ఇక్కడ చెప్పాలి మీకు. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ అండి 24లో, మనది 4th ఫేజ్. సెకండ్ ఫేజ్ పోలింగ్ పర్సంటేజ్, సెకండ్ ఫేజ్లో 88 స్థానాలండి మొత్తం దేశం మొత్తం మీద. వాట్ ఈజ్ ద పోలింగ్ అంటే ఆ 88 ఒక రాష్ట్రం కాదు కదా, 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఉండండి. సెకండ్ ఫేజ్ పోలింగ్ 88 సీట్స్, పోలింగ్ పర్సంటేజ్ 88 సీట్స్కి కలిపిచ్చారండి. స్టేట్ వైజ్ కాదు, కాన్స్టిట్యున్సీ వైజ్ కాదు. 88 హౌ 88 సీట్స్కి ఇంత పోలింగ్ అంత అంటారండి ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్లో ఇంత అయింది. అది ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ఫేజ్లో ఏదైనా ఉంటే, లేకపోతే మహారాష్ట్రలో ఉంటే, గుజరాత్లో ఉంటే, లేకపోతే బీహార్లో ఉంటే ఏమంటారు? బీహార్లో ఇన్ని సీట్లు ఇంత పోలింగ్. అసలు ఇండివిజువల్ చెప్పాలి, ఏ సీట్లో ఎంత పడిందో చెప్పాలి. అది చెప్పలేదు. స్టేట్ వైజ్ కూడా చెప్పలేదు. మొత్తం 88 సీట్కి ఒక పర్సెంటేజ్ ఇచ్చారండి. అంతేకాదు, ఇంకోటి ఉంది సార్, మొత్తం 7 ఫేజుల్లోనూ కూడా ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఏ కాన్స్టిట్యున్సీకి ఇండివిజువల్గా ఇవ్వలేదండి. ఇవాటి వరకు ఇవ్వలేదు సార్. ఈవెన్ టుడే దే హ్యావ్ గివెన్ ఓన్లీ స్టేట్. ఈ రాష్ట్రంలో ప్రిలిమినరీ 80.66 అన్నారు తప్ప అనంతపురంలో ఎంత, కర్నూలులో ఎంత, విశాఖపట్నంలో ఎంత, ఇవాటి వరకు ఎవరికి తెలియదండి. ఫైనల్ ఫిగర్ ఉంది, బట్ నాట్ ప్రిలిమినరీ ఫిగర్. వై? ఇప్పుడు ప్రిలిమినరీ ఫిగర్ ఉంటేనే ఫైనల్ ఫిగర్కి ప్రిలిమినరీకి తేడా ఎంతో తెలుస్తుంది. ఇలా తెలియదు కదా.
వై ఆర్ యూ విత్హోల్డింగ్ ద డేటా? డేటా ఇవ్వకుండా ఎందుకు దాస్తున్నావు? స్లిప్పులు ఎందుకు దాస్తున్నావు? వీడియో ఎందుకు దాస్తున్నావు? ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఎందుకు దాస్తున్నావు? ఏ బూత్లో ఎందుకు చెప్పవు? దట్స్ ఆల్. చెప్పండి, నోరు మూసుకుంటాం. అంటే పత్రికలు ఎంత నిద్రపోతే చూడండి. ఏమండి, ఇంకోటి చెప్పనా మీకు? నేను ఇందాక అన్నానే, ఆ బూతులు ఏవో చెప్తే మనం వెళ్ళి చూద్దాం, ఆఖరిని ఓటేసిన మనిషి ఎవరు, మనం వెళ్ళి పూజ చేద్దాం అన్నా ఊరికే అనలేదు సార్. ఎందుకంటే దేశంలో అండి 2 విశిష్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి గుజరాత్లో ఒక పెద్ద గిర్ ఫారెస్ట్ అంటారు, పెద్ద అరణ్యం అది. అక్కడ సింహాలు ఉంటాయి. అక్కడ ఎక్కడో ఆ అడవిలో ఒక మూలలో ఒక గుడి ఉందండి. ఆ గుడికి ఒక పూజారి ఉన్నాడండి. ఆయన అవివాహితుడు, పెళ్లి చేసుకోలేదు, ఒకడే ఉంటాడు అక్కడ. ఆయన ఒక్కడి కోసం భారత ఎన్నికల సంఘం ఆ ఒక్కడి కోసం అంత మారుమూల ప్రాంతంలో ఒక బూత్ పెట్టిందండి. ఒక్కడి కోసమే అంత కష్టపడి ఆ బూత్ దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఓటేయించుకుని మళ్ళీ పెట్టి పట్టుకొచ్చేస్తారండి. అది అన్ని అంతర్జాతీయ వేదికల మీద చెప్తారండి, మేము ఒక్క మనిషి కోసం కూడా మేము బూత్ పెట్టి ఎన్నికలు జరిపిస్తున్నాము అని. ఆయన మహానుభావుడు, ఒప్పుకుంటాను. మన మహానుభావుడు ఉన్నాడే, ఈయన కూడా గుర్తించాలని చెప్తాను. ఇది 2 గంటలకు ఓటేసిన ఒక మహానుభావుడు ఉన్నాడే, ఆయన్ని కూడా గుర్తించమని చెప్తున్నాను నేను. నా కోరిక అదే. తెలుగువాడిని కదండి, కొంత పార్షియాలిటీ ఉంటుంది కదా. ఒక గుజరాతీని గుర్తించడం ఏంటయ్యా, మా వాడిని కూడా చూడండి అంటాను.